అరుణయోగ ఆముదం మోకాల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. హాయ్ బాలు బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు అప్పుడు బాలుకి ఇప్పుడు బాలుకి వేరియేషన్ ఏంటి తెలుసుకోవచ్చా నేను? నిజం చెప్పాలంటే అప్పుడు కొంచెం కొంచెం చిల్లరగా చేసినా కూడా పట్టించుకునేవాడిని కాకపోయేది. నేనే చంద్రముఖి, నువ్వు రారా సత్సకు రారా వెన్నయం హియా ఎలా అప్రోచ్ అయ్యారు? ఒక సాఫ్ట్వేర్ సంపాదించిన డబ్బులు నాకు నెలకు అనిపించింది. మొన్న రీసెంట్ గా హియా లాంచింగ్ అప్పుడేమో నాని గారు గెటప్ వేసాను. సేమ్ డాన్స్. అసలు ఆ స్టెప్ నేర్చుకున్న ఒకటే రోజుల ఆ డ్రెస్ అసలు మేడం అలా రెడీ కావాలి అని చెప్పింది. అంతవరకే నేను అమీర్పేట్కి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ నాని ఏమేమి వాడాడో ప్రతి ఒక్కటి చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, కానీ ఆ ఆపర్చునిటీ అందరికీ రాదు కదా. అలాంటి ఒక అవకాశం మీకు వచ్చినందుకు ఎలా అనిపించింది? నాకు ఈ అవకాశం వచ్చిందంటే మా మేడం వల్లనే కారణం, లేకుంటే నాకెందుకు. మా మేడం కూడా థ్యాంక్ యూ. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు గాయ్స్. నేను కాజల్ రియల్ గా చూస్తాను అనుకోలేదు నా జీవితంలో. పేరెంట్స్ ఎలా ఉంది ఇప్పుడు? పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నారు? పేరెంట్స్ అంటే అదేం లేదు, డాడీ చనిపోయాడు. అయ్యో. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. ఎవరిని అప్పుడెప్పుడు ఎవరు మిమ్మల్ని ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు అంటే చిన్నప్పుడు అంటే నేను వీడియోలు చేయకుండా ముందు రానిచ్చేవాళ్ళు. అప్పుడు నన్ను మామయ్య, బాబాయ్, చుట్టాలు కొంతమంది ఉంటారు కదా, మంచి బంధువులు పిలిచేవాళ్ళు. నేను ఏమాత్రం టిక్ టాక్ వచ్చి రీల్స్ చేసి ఇలా కొంచెం డిఫరెన్స్ గా వీడియో చేశానో అప్పుడే నేను కొంచెం దూరం పెట్టాను. రీసెంట్ గా చూసాను, హేమ గారికి రేవ్ పార్టీ విషయంలో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. హేమ గారు కూడా ఈ మధ్య కాలంలో బయటికి తను కూడా ఓపెన్ అప్ అయ్యారు. హేమ గారు ఏంటంటే అక్కడ రైల్ పార్టీకి వెళ్ళింది కరెక్టే. తను బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అప్పుడు చాలా మంచిగా చెప్పారు. అంటే మీకు అప్రోచ్ అయ్యారా బెట్టింగ్ యాప్ వల్ల? చెప్పాను కదండి, అయ్యారు. ఇట్లా అమౌంట్ ఇస్తాం చేయమని 30 lakhs ఇట్లా నెలకు 30 లక్షలు ఇస్తా ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా, ఏ సినిమాలు చేశారు? నేను ఒక 5-6 చేశాను. హాయ్ బాలు బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? భయ స్మైల్ ఏది? బాలు అంటేనే ఒక ఎనర్జీ కదా. ఇప్పుడే వచ్చాను కదా అందుకని. సో మొత్తానికి హియా మందికి ఒక బ్రాండ్ అయిపోయారు మీరు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుందా? అయితే నాకు చిన్న చిన్న డౌట్స్ ఏంటి తెలుసా? అంటే ఒకప్పుడు బాలు, ఉప్పల్ బాలు అంటే ఉప్పల్ బాలు మీద టిక్ టాక్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు బయట అందరూ కూడా సేమ్ ఇలా వీడియోస్ చేయడం, అది మంచి వే అనుకోవచ్చు, లేకపోతే వెటకారం వే అనుకోవచ్చు, ఏదైనా సరే. అండ్ కొన్ని రియాలిటీ షోస్లో మీది వాడడం ఇలా ఉండేది కదా. ఇప్పుడు అప్పుడు బాలుకి ఇప్పుడు బాలుకి వేరియేషన్ ఏంటి తెలుసుకోవచ్చా నేను? నిజం చెప్పాలంటే అప్పుడు కొంచెం కొంచెం చిల్లరగా చేసినా కూడా పట్టించుకునేవాడిని కాకపోయేది, ఇంట్రెస్ట్గా అనిపించేది. ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ఈ బ్రాండ్స్ మంచి ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే నాకు కొంచెం చిల్లరగా చేయబుద్ది కావట్లే. చాలా డీసెంట్గా కొన్ని అఫీషియల్ వే చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ అప్పటికి ఇచ్చే రెస్పెక్ట్ చాలా ఉంది. ఇప్పుడు చాలామంది చాలా గౌరవంగా నీట్గా మెసేజ్ కూడా పెట్టట్లే, మంచిగా అనిపిస్తుందని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మంచి మంచి ప్రమోషన్స్, మంచి మంచి బ్రాండ్స్ వస్తున్నాయి కదా. ఎస్. హియా ఎలా అప్రోచ్ అయ్యారు? హియా బ్రాండ్ ఎలా ప్రమోటింగ్ వచ్చింది? మంత్లీ ఒక మంచి శాలరీ, అంటే ఒక ఎంప్లాయీ శాలరీ కన్నా మంచి ప్యాకేజ్ మీకు ఇస్తున్నారని విన్నాను నేను. ఒక సాఫ్ట్వేర్ సంపాదించిన డబ్బులు నాకు నెలకు అంత వస్తున్నాయి ఒక హియా బ్రాండ్ నుంచి. నాకు మంచిగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆ మేడం ఎలా కాంటాక్ట్ అయిందంటే నా ఇంటర్వ్యూ చూసింది సుమన్ టీవీలో, ఏదో ఛానల్ చూసిందంట. అదే మా ఫ్యామిలీ గురించి ఇలా పరిస్థితి అలా మా ఫ్యామిలీ గురించి చెప్తే ఆ ఇంటర్వ్యూ చూసి మేడం నాకు మెసేజ్ చేసి ఇన్స్టాలో వేరే వాళ్ళ దారి నుంచి కొంచెం మెసేజ్ చేస్తే అది చెప్పండి మేడం, అంటే ఇట్లా ప్రమోషన్ చేయాలి మా దానికి ఇలా అడిగితే అది చేస్తాను మేడం. అంటే ఎంత చాలరీ అది అంటే మీ ఇష్టం మేడం, ఎంత ఇవ్వండి అంటే అలా మేడం అప్రెస్ అయ్యి నన్ను
పెట్టుకుందని నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా మంత్లీ మంత్లీ నీకు ఇంత ఇస్తాను అన్న వరకు నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు నెల వచ్చే వరకు ఒక 70,000-80,000 లక్ష రూపాయల దాకా మేడం ఇస్తుంది. ఇంకా నాకు ఇదే లైఫ్ బెటర్ అని చెప్పి మేడంకి ఇంకా కంటిన్యూ ఉంటావా ఎప్పటికీ వాళ్ళు అంటే వేరే బ్రాండ్స్ ఏం చేయను మేడం, కంటిన్యూ మీ దగ్గరనే ఉంటాను, మీ ఎప్పుడు ఏది షాప్ ఓపెనింగ్ అయినా మీది ఏదైనా నేను వచ్చేస్తాను మేడం అన్న. అప్పటి నుంచి ఏది ఓపెనింగ్ అయినా నన్ను పిలుస్తుంది మేడం. అంతే చక్కగా ఫ్లైట్ టికెట్స్, మంచిగా హోటల్, మంచి హోటల్, ఫుడ్ మంచి నిజం అంటే నాకంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది లైఫ్. అంటే ఎన్ని దినాల కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. హియా ఒక బ్రాండ్ కాస్త దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే బాలు. ఉప్పల్ ఇప్పుడు నేను ఎక్కడ మార్కెట్లో వెళ్ళినా అందరు ఇయ్యా 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 అంటున్నారు. మొన్న ఒక వేరే ఈవెంట్కి వెళ్తే కూడా హోలీ ఫంక్షన్కి వెళ్తే కూడా అందరు ఇయ్యా ఇయ్యా గౌతమ్ మేడం ఇయ్యా ఇయ్యా అని అరుస్తున్నారు. మంచిగా బెటర్ అనిపిస్తుంది. మంత్లీ 1 lakh. 1 lakh బాబా ఇదేదో బాగుంది కదా. మంచిగా బ్రాండింగ్. నా అదృష్టం అనుకుంటా మేడం దొరకడం, మేడం నన్ను పిలవడం, నన్ను సెలెక్షన్ చేసుకోవడం, నా వీడియో చూసి పిలవడం నాకు హ్యాపీగా అనిపించింది. సూపర్. అండ్ పిల్లలు బాగా ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారంట కదా మీతో, అంటే గెటప్స్ వేసి ప్రమోషన్ చేసేటప్పుడు పిల్లలు ఎక్కువగా వస్తున్నారంట. నాకు ఇంకా ఇక నిజం చెప్పాలంటే మా అక్కడ కియా వెళ్ళినాక తర్వాతనే మా మేడమే మొత్తం డిజైనర్. నాకు ఏ డ్రెస్ వేయాలి, ఏ గెటప్, ఏ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఆ గెటప్స్, ఆ డ్రెస్సెస్ మొన్న రీసెంట్ గా హియా లాంచింగ్ అప్పుడేమో నాని గారు గెటప్ వేసాను. సేమ్ డాన్స్. అసలు ఆ స్టెప్ నేర్చుకున్న ఒకటే రోజుల ఆ డ్రెస్ అసలు మేడం అలా రెడీ కావాలి అని చెప్పింది. అంతవరకే నేను అమీర్పేట్కి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ నాని ఏమేమి వాడాడో ప్రతి ఒక్కటి అమీర్పేట్ మొత్తం తిరిగి కొనుక్కొచ్చుకుని రెడీ అయినా. అసలు షాక్ అయిపోయింది మేడం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే రెడీ అయ్యారు? నేనే రెడీ అయ్యాను, జుట్టు ఒకటి వేయించుకున్నా, మిగతా కాస్ట్యూమ్ అంతా నాదే. కాస్ట్యూమ్ అంతా మీదే, అలానే స్టిచ్ చేయించుకొని అలానే రెడీ అయ్యాను. అమ్మో ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేశారు దాని మీద కదా. చాలా అసలు కొన్ని మిలియన్స్ వెళ్ళాయి. కాజల్ ఐడి కన్నా నా ఐడీలో ఎక్కువ రీచ్ అయినాయి. అంటే కాజల్ అగర్వాల్ కన్నా అంటే కాజల్ అగర్వాల్ నేను కలవడం నా అదృష్టంతో నా వ్యూస్ పెరిగిపోయింది. మేడం దానికి అంటే ఇప్పుడు కాజల్ మేడం అంటే అందరికీ తెలుసు, తన ఒక హీరోని, మగధీర నుంచి ఫేమస్. కాజల్ ఎన్నో మూవీస్ హిట్ అయినాయి. ఆమె నేను కలవడం అదృష్టంగా న్యూస్ పోయినాయి. అంటే కాజల్ వస్తుంది అంటే ఎవరికైనా కామనే. కాజల్ ఒక హీరోని అంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తుపడతారు. నేను ఉప్పల్పల్లి కాజల్ని కలిసినంటే ఒక వైరల్ అయిపోయింది. కానీ ఎలా ఏదో ఒకసారి అంటే టచ్ చేసింది నాకు. అట్లా కూడా అది నాకు ఒక అసలే నా ఆలోచన నాకు ఎందుకు వచ్చింది నాకు తెలియదు. టచ్ చేయండి అని అంటే టచ్ అంటే అదే మగధీరలో రామ్ చరణ్ టచ్ చేస్తాడు కదా చేతు, అట్లా టచ్ చేయించుకున్నా. నిజంగా అసలు చేస్తూ చేయదనుకున్నా మేడం, కాజల్ మేడం కాజల్ గారితో టచ్ చేయించుకొని ఏం చెప్పారు, నేను కాజల్ అగర్వాల్ తో లంచ్ చేస్తున్నాను. అవును, ఎదురుగా కూర్చొని తిన్నామండి, ఇద్దరు కలిసి కూర్చొని తిన్నారు. ఎలా అనిపించింది బాలు గారు అది? అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, కానీ ఆ ఆపర్చునిటీ అందరికీ రాదు కదా. అలాంటి ఒక అవకాశం మీకు వచ్చినందుకు ఎలా అనిపించింది? నాకు ఈ అవకాశం వచ్చిందంటే మా మేడం వల్లనే కారణం, లేకుంటే నాకెందుకు. అసలు హీరోని చూస్తేనే నా లైఫ్ అనుకోలే. అంటే నేను ఒక మనిషిని కలవాలి, ఒక ఎమ్మెల్యేని కానీ సీఎంని ఈరోజు కలవాలనుకుంటే కలవచ్చు. నేను ఎలా అంటే నా తెలివిని వెళ్ళి కలవచ్చు. కానీ ఎలా ఉంటుందంటే కొన్ని ఫంక్షన్లు పిలుస్తారు కొంతమంది, వాళ్ళు హీరోలు వస్తున్నారని పిలుస్తుంటారు. అవుతుంటే రమ్మంటే నేను వెళ్ళాను అన్నట్లు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎగబడడం, ఇట్లా మీనపడి దిగడం, అట్లా ఏమన్నా అనుకుంటారేమో అని నాకు భయం అవుతుంది అన్నట్లు. ట్రోలింగ్ ఏమో చేస్తారేమో భయం అని వెళ్ళాను అన్నట్లు. నిజంగా కాజల్ మేడం బాగానే అసలు నిజంగా నాతో మంచిగా మాట్లాడు. అసలు ఆమె ఎవరో నేనెవరో ఆమెకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ గెటప్కు నిజంగా అసలు అట్లా మాట్లాడుతూ అనుకోలేదు. చాలా బాగా మాట్లాడేది, అసలు దూరం జరిగి కూడా అనలేదు. అసలు మా మేడం చెప్పింది ఇట్లా పక్కల ఎదురుగానే కూర్చున్నారు అంటే ఇటు కూర్చున్నాను అన్నది రీల్ చేయించుకుంది, మంచిగా మాట్లాడింది. చాలాసేపు కూర్చున్నాను. అయితే నిజంగా అసలు నమ్మలేకపోయినా. కాజల్ని చూడడం నా అదృష్టం. సో మొత్తానికైతే చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అన్నీ జరిగాయి. గెటప్స్ అన్నీ నచ్చుతున్నాయా? అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క గెటప్ వేస్తున్నారు కదా హియాలో. సో గెటప్ ఐడియా అంతా ఎవరిది? మా మేడం. తనే మొత్తం అంతా డిజైన్ చేస్తారు, డ్రెస్సింగ్ అంతా నాది. మా మేడం ఈ గెటప్ వేయాలి, నువ్వు ఈ కాస్ట్యూమ్ నువ్వు తెచ్చుకొని చెప్తుంది, మనీ ఇస్తుంది,
నేను దానికి కావాల్సింది ఒక 2 days మొత్తం షాపింగ్ చేసి సేమ్ ఎలా మా మేడం అడిగిందో అలా నేను రెడీ అయి ఉంటాను. అలా రెడీ అయి ఉంటారు సర్ప్రైజింగ్ గా. మేడం షాక్ అవుతుంది, నేను ఇంత చెప్తే ఇంత చేస్తావు వాళ్ళు నీ ఓకే వెచ్చుకోవచ్చు అంటది అంటారా. సూపర్. అండ్ ఇంకా వాళ్ళు ఎలా ఉంది లైఫ్ చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉంది, ఇప్పుడు పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నారు? పేరెంట్స్ అంటే అదేం లేదు, డాడీ చనిపోయాడు. అయ్యో, డాడీ చనిపోయి ఇప్పటికే ఒక 4 years అవుతుంది. 4 years అయిపోతుంది. ఎలా చనిపోయారు నాన్నగారు? కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం డబ్బులు ఇబ్బంది అయ్యి కొంచెం హాస్పిటల్ అప్పుడు అంటే అప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ తీసుకెళ్దామంటే ఎక్కువ డబ్బులు అడిగారు. మా దగ్గర అంత అమౌంట్ లేదు అప్పుడప్పుడు నేను ఫేమస్ అవుతున్నాను, నా దగ్గర అంత మనీ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాం, కాలు బాగా వాసి చనిపోయాడు. అయ్యయ్యో. సో మరి మమ్మీ ఉంటుంది, ఇంకా మమ్మీని నేను చూసుకుంటా. అన్నయ్య ఉంటాడు, అన్నయ్యకి 3 ఆడపిల్లలు అన్నట్లు. ఇంకా చెల్లికి 3 కొడుకులు, మళ్ళీ అక్కకు ఒక కొడుకు భర్త చనిపోయింది. ఇక ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకా నేనే చూసుకోవాలి. నాకు వచ్చిన మనీతో నెలకు వాళ్ళ కొంత అమౌంట్ పంపించాలి. చెల్లిని అక్కని మీరే చూసుకుంటున్నారా? మొత్తం నేను. అది అన్నయ్యకు ఆటో నడిపిస్తాను, 3 ఆడపిల్లలు. ఆయన ఏం చూసుకుంటాను, ఆయనకు వచ్చే డబ్బులు ఆటో నడిపిస్తే ఎంత వస్తుంది మీకు తెలియదు. ఒక రోజుకు 500 వస్తుంది. ఆ 500 వల్ల కుటుంబం అట్లా ఇంకా అంటే ఆయన ఒకరు ఆధారం మీద పడకుండా ఆయన పని ఆయన చేసుకుంటాడు ఉంటున్నాడు. ఎంత చూసుకునే పిల్లలు కదా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా రేపు హాస్పిటల్ పడ్డా లక్షలు కట్టాలి, ఆయన దగ్గర ఎక్కడి నుంచి ఉంటాయి అలా నేను హెల్ప్ చేస్తుంటాను. అన్నయ్యకి ఏమో కావాలంటే అలా ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తుంటారు. అదే ఎందుకంటే మా ఫ్యామిలీ అని ఇంకా లైక్ చేస్తున్నా అంతే. అంటే ఒకప్పుడు నన్ను అలా రీల్స్ చేసినప్పుడు ఇంటికి రమ్మని అలా వద్దనే వాళ్ళు అన్నట్లు, రానియలేదు అన్నట్లు. అప్పుడు రానియలేదు, అసలు ఎవరు మాట్లాడలేదు నా దగ్గర. అక్కడ మా చుట్టాలు కూడా ఫంక్షన్ పిలవలేదు, నన్ను వద్దన్నారు. ఇంకంటే కొంచెం చీప్గా చూసారు అప్పుడు. ఒకప్పుడు కొంచెం, ఇప్పుడు ఏదో నేను మనీ ఇస్తున్నానని దేకుతున్నారే కానీ ఇష్టంతో ప్రేమించట్లేదు ఎవరు. ఇప్పుడు 3 కూడా అన్నయ్య, చెల్లి, అక్క. మా చెల్లి అంటే ఇష్టం, మా చెల్లి చాలా మంచిది. నాకేమైనా మా చెల్లి తట్టుకోలేదు. మా చెల్లి అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి అన్నట్లు. ఎందుకంటే తనని నేను ఏం పని చేయొద్దు, మంచిగా ఉండాలి మా చెల్లి అని బాగా గౌరవిస్తాను. మా ఇంట్లో అందరికన్నా చెప్పాలంటే మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆమెను ఎక్కువ లైక్ చేస్తాను. ఆమె నాకు వీడియోలు చేసినప్పుడు అలా ఇలా సపోర్ట్ చేసింది. ఇక మిగతా మా ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇంకా మా చుట్టాలు కూడా చాలామంది బంధువులు నన్ను ఎవరు ఫంక్షన్ కూడా వద్దన్నారు. కాదు బాలు, అప్పుడు చిన్నతనం కదా, చిన్న ఏజ్, ఆ పేరెంట్స్తో ఉండాలి అని ఉండేది. ఎవరిని అప్పుడెప్పుడు ఎవరు మిమ్మల్ని ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు అంటే చిన్నప్పుడు అంటే నేను వీడియోలు చేయకుండా ముందు రానిచ్చేవాళ్ళు. అప్పుడు నన్ను మామయ్య, బాబాయ్, చుట్టాలు కొంతమంది ఉంటారు కదా, మంచి బంధువులు పిలిచేవాళ్ళు. నేను ఏమాత్రం టిక్ టాక్ వచ్చి రీల్స్ చేసి ఇలా కొంచెం డిఫరెన్స్గా వీడియో చేశానో అప్పుడే నన్ను కొంచెం దూరం పెట్టారు. తర్వాత ఇప్పుడు ఫేమ్ అయినాక ఏమంటున్నారు, నువ్వు మా ఇంటికి రావాలి, పెళ్ళి ఉంది, మా మామయ్య అంటే నమ్మట్లేరు, మా బాబాయ్ అంటే నమ్మట్లేరు, మా ఇంటికి రా అంటే మా ఫ్రెండ్స్ అందరు చెప్తే నమ్మట్లేరు అని ఇప్పుడు రమ్మంటున్నారు. అంటే ఫేమ్ అయినాక రమ్మంటుండ్రు, ఫేమ్ కాకముందు వద్దన్నారు. అది నేను బాధపడేది. అప్పట్లో ఎలా ఉండేది, అలా వద్దు అని చెప్పేటప్పుడు, మీకు వెళ్ళాలనిపించేటప్పుడు? నేనేంటంటే మా చుట్టాల దాంట్లో ఫన్నీగా నేనే ఒక హల్దీ ఫంక్షన్ అయినా, ఒక పెళ్ళి అయినా, ఇంటి పక్కల దగ్గర గొడవ చేసి రచ్చ చేసేది అన్నట్లు. ఎట్లా అంటే అందరికి ఇట్లా పసుపు రాయడం, నీళ్ళు చల్లడం, గల్లీలు అంతా అరిపియడం అందరినీ. ఎట్లా అంటే ఇక కొంచెం ఇక ఆ ఫంక్షన్ హైలైట్ చేయడం అట్లా పిచ్చిగా ఉండేది అన్నట్లు. నాకు బాగా ఇష్టం విలేజ్కి వెళ్ళి అప్పుడప్పుడు దావత్లు ఎంజాయ్ చేయాలి, డ్యాన్సులు చేయాలి, తీన్ మరకాడ తాగి ఎగిరిలాడాలి, అలా పిచ్చి ఆనందం ఉండేది అన్నట్లు. అవన్నీ కొన్ని కోల్పోయినాయి. ఇంకా అవన్నీ వదిలేసి ఇప్పుడు చుట్టాలు 100 మంది రమ్మంటారు, నేను రానని చెప్పాను. నేను బయట వాళ్ళ ఫంక్షన్ కానీ వెళ్తా కానీ చుట్టాల దావత్కి అయితే 1 కోటి రూపాయలు ఇచ్చిన రానని చెప్పిన. మనీ ఇస్తుంటే కూడా వెళ్ళట్లేదు. 20,000 30,000 ఇస్తాము, జస్ట్ కనిపించి ఇల్లు మా చుట్టం అంటే నమ్మట్లే అని చాలా మంది అడుగుతుండ్రు. నాకు వద్దు, మీ చుట్టమే కాదని నేను వెళ్ళట్లే అంతే. చాలా గట్టిగా బాధ అనిపించింది. ఫిక్స్ అయిపోయింది. ఇంకా బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు నాకు ఒక పెళ్లికి పిలిచిన 10,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు, హల్దీ ఫంక్షన్ కొంత 15,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, చాలు అవి చేసుకుంటున్నాను ఇంకా అంతే. వాళ్ళు ఇంకా ప్రేమ ఎక్కువ చూపిస్తారు, చుట్టాల కన్నా ఇంకా లైక్ చేస్తారు తెలుసా, అంతే ఇంకా త్రిబుల్గా చూసుకుంటారు వెళ్తే. రీసెంట్ గా చూసాను హేమ గారికి రేవ్ పార్టీ విషయంలో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. హేమ గారు కూడా ఈ మధ్య కాలంలో బయటికి తను కూడా ఓపెన్ అప్ అయ్యారు.
తను ఎంత మానసికంగా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది. సో దానికి కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే నేను ఇప్పుడు ఏమగారు ఇప్పటి వరకు మీరు చూసింటారు, నేను ఇన్ని టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ఫేమస్ అయ్యి, నేను ఇప్పటి వరకు నాది ఒక వీడియో కానీ నేను మీద తప్పు చేసిన ఒక వీడియో నన్న రిలీజ్ అయిందా? ఇప్పటి వరకు నా మీద బ్యాడ్గా బాల్ ఇలా చేశాడు ఒక బెట్టింగ్ యాప్లు కానీ అవకాశం ఇచ్చి నాకు ₹1,00,00,000 ఇస్తాను కూడా నాకు వద్దండి అలాంటి డబ్బు అని నేను తీసుకోనండి అని చెప్పారు. నేను ఇప్పటివరకు నా మీద ఎలాంటి ప్రాబ్లం జరిగిందా, ఎలాంటివైనా నేను తెచ్చుకోలేదు. నాకు అవసరం లేదని నేను ఫిక్స్ అయినా. ఎందుకంటే నేను జెన్యున్గా ఉండాలి, ఓన్గా ఒంటరిగానే బతకాలి. ఎక్కడైనా సరే ఇంకా ఆఫీస్ బైక్ వర్క్ చేసుకుంటానని బతుకుతాను, కానీ ఒక దగ్గర దొంగతనం చేయడం, ఒక దగ్గర దోచుకోవడం నాకు అలవాట్లు చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ చెప్పి అలానే మేము ఏమగారు ఏంటంటే అక్కడ రైల్ పార్టీకి వెళ్ళింది కరెక్టే, తను అక్కడ డ్రగ్స్ తీసుకున్నదో తీసుకోలేదో తెలియదు. అక్కడ వెళ్ళినప్పుడు ఎవరికైనా పట్టుబడ్డప్పుడు నేను అక్కడ లేను, మా ఫామ్ హౌస్లో ఉన్నాను చెప్పేది కదా, మీరు వీడియో పెట్టారు గుర్తుందా? నేను ఇక్కడ మా ఫామ్ హౌస్లో బిర్యానీ చేస్తున్నాను చెప్పింది. అక్కడ ఉంది అంటే లేదని చెప్పింది, అదొక్కడే అబద్ధం చెప్పింది. తను అక్కడ డ్రగ్స్ తీసుకున్నది ఏంటంటే అక్కడ ఉంది కాబట్టి ఎవరైనా అలా అనుకుంటారు కదా. ఇప్పుడు నేను వెళ్ళాను అక్కడికి, ఉప్పల్ బాల్ అక్కడ కనిపించాడు అంటే అర్థమైంది నేను తాగింటా. ఎగ్జాంపుల్, డ్రగ్స్ తీసుకోలేను, బాగా తాగింటా. నేను ఏం తాగలేను, నేను అసలు వెళ్ళలేను, మా ఫ్రెండ్ పిలిస్తే గేట్ కాడ కార్ పికప్కి వెళ్ళి అంటే బాగుండదు కదండి. అలా తను వెళ్ళింది కాబట్టి అప్పుడు నేను వెళ్ళానని చెప్పాను. బాలు అక్కడ నేను వెళ్ళింది కరెక్టే కానీ డ్రగ్స్ అలాంటివి తీసుకోలేదు, ఇట్లా సో ఓకే అయింది కదంటే కంగ్రాచులేషన్ అక్క అని చెప్పిన. సారీ అక్క, నేను కూడా వీడియో పెట్టాను అప్పుడు. అట్లా తీసుకోకుంటే గ్రేట్ అక్క, నువ్వు ఆడవాళ్ళ కోసం కొట్లాడుతావు కదా, చాలా కంగ్రాచులేషన్ బాలు తమ్మడం మంచిగా మాట్లాడితే నేను కూడా కంగ్రాచులేషన్ చెప్పిన అక్క వీడియోలో. ఫుల్ సపోర్ట్ చేస్తాను అక్క నీకు, ఎలాంటి ఉన్న ఇప్పటి నుంచి అని చెప్పిన. సూపర్. సో బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వస్తే, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అప్పుడు చాలా మంచిగా చెప్పారు కదా. అంటే మీకు అప్రోచ్ అయ్యారా బెట్టింగ్ యాప్ వాళ్ళు? చెప్పాను కదండి, అయ్యారు ఇట్లా అమౌంట్ ఇస్తాం చేయమని 30 lakhs ఇట్లా నెలకు 30 లక్షలు ఇస్తా ఉన్నారు. నేను చేయనని చెప్పాను. అంటే ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగి చేయనన్నారా, లేకపోతే ఏ రకంగా మీరు చేయనని ఆ నిర్ణయం తీసుకున్నారు? అంటే మీకు బడ్జెట్ అనేది చాలా పెద్ద బడ్జెట్, 30 లక్షలు అనేది కదా. అంటే నేను చెయ్యను అనడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? నేను మెయిన్ రీజన్ ఏమనుకున్నానంటే, ఈ బెట్టింగ్ యాప్ అనేది మనం చేసి డబ్బులు తీసుకుంటే రేపు నాడు కేసు అయ్యి నన్ను జైల్లో వేస్తే ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పుడు జైల్లో ఉంటే నా ఫ్యామిలీ అందరిని మిస్ అవుతాను, ప్రపంచాన్ని చూడలేను, నా దోస్తులను ఎవరిని కలవలేను, అప్పుడు అనేది నా మార్కెట్ అంతా పడిపోతుంది, అప్పుడు నేను బయట కనిపించను అని ఒక మైండ్ నా వచ్చేసింది ఆలోచన. అట్లని నేను చేయలేదు. లేకుంటే బెట్టింగ్ యాప్లు చేస్తే ఇలాంటి కేసులు కావంటే చేసేవాడిని డబ్బుల కోసం. ఇలా అవుతుందని చేయలేదు. ఇలా అవుతుందని చేయలేదు. ఇప్పుడు చేయమంటే చేస్తే డబ్బులు ఇచ్చి ఇలాంటి కేసులు కావంటే చేసేది. అలా అయ్యి నేను మిస్ అవుతానేమో, మా ఫ్యామిలీకి దూరం అవుతానేమో, మళ్ళీ మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారని భయపడ్డా. అంతే. మనీ నాకు చాలా అవసరం కాదని చెప్పటే, కానీ అలాంటి పాపం సొమ్ము ఎందుకు ఇట్లా చేయమని ప్రజల్ని ఆడుకోమని చెప్పి మళ్ళీ వాళ్ళ పైసలు లాస్ అయితే నా వల్ల ఉప్పల్ బాల్ వాళ్ళు ఇలా చేశారని నా మీద వెలిగేషన్ వస్తాను. నేను చేయలేదు. సినిమాల్లో కూడా చేసినట్టున్నారు కదా? చేశానండి. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా, ఏ సినిమాలు చేశారు? నేను ఒక 5-6 చేశానండి. బకాసూర్ రెస్టారెంట్, సో చాలా చేశాను ఫిలిమ్స్. అక్కడ ఎలా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని బాలు గారు? నిజంగా చాలామంది ఈ మధ్యలో డైరెక్టర్లు కొంతమంది పిలిచి గుడ్ పర్సెంట్, ఇన్ని రోజులు ఏమనుకున్నాం బాలు నీకు ఒక క్యారెక్టర్ వర్తిస్తామని చెప్పి కొన్ని మూవీస్ ఇస్తున్నారు. నాకు నచ్చిన క్యారెక్టర్ ఇస్తున్నారు, హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో బాలు, అప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉందో, చాలా వరకు సొసైటీలో కొన్ని మెసేజెస్ రావడం కానీ, కొంతమంది కాల్స్లో అడగడం కానీ, అప్పట్లో ఎలా చేసేవాళ్ళం? ఒకప్పుడు బాలు కొంచెం డిఫరెంట్ అని తెలిసిన తర్వాత చాలామంది జనాలు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కానీ, మెసేజ్లు పెట్టడంలో కానీ, ఫోన్లు చేసి వేరే రకంగా మాట్లాడడం కానీ అలా ఖచ్చితంగా ఉంటాయి కదా. సో అప్పట్లో ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? బాలు గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు జనాలు ఆ మార్పు ఏంటి అనేది అడుగుతున్నాను. అప్పట్లో ఏంటంటే ఫోన్ చేసి చిల్లరగా మాట్లాడడము, డిఫరెన్స్గా అది ఏంటి అలాంటి
ఈ ఈ మధ్యలో మాత్రం నేను ఈ బెట్టింగ్ యాప్లు కానీ నాతో చాలామంది జర్నీ చేసినాక నా విధానం అయిన తర్వాత నాన్ వెజ్ వాళ్ళందరూ నా గురించి చెప్పిన తర్వాత బెట్టింగ్ యాప్లు ఇలా చేయనందుకు జెన్యున్గా ఉంటున్నాం. అప్పటి నుంచి చాలామంది నాకు మంచిగా మెసేజ్లు పెట్టి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకు కొంచెం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు కూడా అలా ఇచ్చింటే బాగుంటుండే కదా, ఇప్పుడన్నా తెలుసుకున్నారు నా బాధ, నా గురించి హ్యాపీగానే సంతోషపడుతున్నా. అంతే, ఏం లేదు. నాకు ఏం లేకున్నా పర్లేదు, డబ్బులు గిప్పులు ఎవరు ఇవ్వకున్నా పర్లేదు, కానీ అందరికి బాగా మంచోడు అంటే చాలానే అనుకున్నా, అలా జరిగింది. ఇది ఈ పాయింట్ అంతా కరెక్టే. అప్పుడు ఆ గలీజ్గా అంటే ఏం మాట్లాడేవాళ్ళు అంటున్నాను. ఇక డిఫరెన్స్గా మీకు తెలిసే ఉంటుంది. ఒరే ఇక లాంగ్వేజ్ కొంచెం తేడాగా డిఫరెన్స్గా అంటే గలీజ్గా ఫోన్ చేసి అత్యాయించడం, టైంపాస్కి మాట్లాడడం, నీ ఫ్యాన్ ఒరే ఉప్పల్ వాళ్ళు ఎక్కడ అట్లా వల్గర్గా ఈ టాకింగ్, ఇక ఆ మాటలు, ఇక ఒరే నేను తిట్టడం, నువ్వు కూడా ఇట్లా తిట్టడం గలీజ్గా. అంటే ఇప్పుడు నాకు అలా మాట్లాడంటే ఇంట్రెస్ట్ పోయింది. ఇంక అసలు ఆ బూతులు అనే పదాన్ని నేను తీసేసారు అసలు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నన్ను అఫీషియల్గా అడగండి చెప్తాను అంతవరకు, కానీ బ్యాడ్ క్వశ్చన్లుగా ఇలా అడిగితే నేను ఇంటర్వ్యూలు ఇవ్వనని చెప్పేసిన, ఫిక్స్ అయిపోయి. నేను ఈ మధ్యలో యూట్యూబ్లో కూడా ఎక్కువ కనబడతలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక నాకు ఎవరైనా అఫీషియల్గా ఇంటర్వ్యూ చేస్తారంటే వస్తాను, డబ్బులు ఇవ్వకుండా పర్లేదు. అంతేగాని పిలిచి నువ్వు తేడానంట కదా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకో, ఎన్ని రోజులు ఒంటరిగా నీకు అని పిచ్చి పిచ్చికో అవన్నీ అయిపోయాయి కదా. అట్లా అడిగే వాళ్ళు ఇప్పుడు కొత్త ఇప్పుడు ఛానల్ పెట్టే వాళ్ళు ఏమంటున్నారు అంటే డబ్బులు ఇస్తాము అప్పట్లాగా చేస్తావా అని అడుగుతున్నారు, ఎక్కువ అమౌంట్ ఇస్తాము. నేను చేయనని చెప్తున్నాను. అప్పుడంటే చేసా, ఇప్పుడు కొంచెం నాకు మెంటల్స్గా కొంచెం ఈ బ్రాండ్ చేయబట్టి మా మేడం ఇలా ఉండాలి, అలా ఇంకా కలిసిన తర్వాత కొంచెం మా ఫ్యామిలీకి కొంచెం మనీ ఇస్తుంది మా మేడం. ఆ బ్రాండ్కు మంచిగా నేను బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆ హోటల్కి వెళ్ళడం, అంత మంచి వాళ్ళని కలుస్తాను, అంతమంది నాకు మా మేడం గౌతమ్ మేడం అంత రెస్పెక్ట్ ఇస్తుంది. మా మేడం నాకు మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, డబ్బులు పంపిస్తాను, మీ అమ్మ కానీ మీ అన్నయ్య కానీ ఏమైనా అయితే చెప్పు బాలు, నేను మనీ పంపిస్తాను, నీకు సాలరీ కూడా వద్దు, నా ఓన్గా కూడా నీకు కావాలంటే ఇస్తా అంటుంది. అంత ఇస్తా అన్నప్పుడు నేను చెడిగా ఎందుకు వెళ్ళాలి అని ఒక డిసైడ్ చేసుకుని చేయట్లేదు. అది మెయిన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అప్పుడు ఉప్పల్ బాలు వేరు, ఇప్పుడు బాలు వేరు కదా. అంటే ఇప్పుడు నేను అరవాలంటే మీ దగ్గర నేను గట్టి అరకుంటేనా, గట్టిగా మాట్లాడేవాడిని కదా. ఎంత కూల్గా మాట్లాడుతున్నా అంటే నేను అన్ని డిసైడ్ చేసుకుని కూల్ అయిపోయాను. బాగుంది కదా ఇప్పుడు ఈ లైఫ్ బెటర్ అనిపిస్తుంది నాకు, ఈ లైఫ్ బాగుంది, ఇలాగే ఉండాలనుకుంటున్నా, ఫిక్స్ అయిన ఇంకంతే. సూపర్. అండ్ ఇంకా ఎక్కడెక్కడ షాపింగ్ చేస్తుంటారు బాలు మీరు? షాపింగ్ అనే ఏం లేదు, నాకు ఎక్కడ నచ్చితే అక్కడ బట్టలు తీసుకుంటాను, గోవా అక్కడిక్కడ తిరుగుతుంటా. మంచిగా గోవా వెళ్తారు మీ ఫ్రెండ్స్ తో, తిరుపతి వెళ్తుంటారు, మంచిగా దర్శనాలు చేసుకుంటారు, సరదాగా. అప్పట్లాగా వీడియోస్ కూడా ఏం రావట్లేదు. అంటే ఈ మధ్యలో ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళడం, గోవా వెళ్ళడం, కొన్ని వీడియోసే కొన్ని చేస్తున్నా వల్గర్గా. ఇక చేయాలంటే అప్పుడు ఎట్లుండేదంటే మార్నింగ్ లేచే వరకు ఏదో ఒక పిచ్చి వీడియో పెట్టాలి, పిచ్చి కానీ వల్గర్గా అట్లా పెట్టేవాడిని ఇంకా మెంటల్గా. ఇప్పుడు ఏంటంటే అలా పెట్టకపోతే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఓన్లీ అఫీషియల్గా పెట్టిన ఒక వీడియోనే నీట్గా పెట్టాలని ఫిక్స్ అయ్యి ఒక వీడియో పెడుతున్నా నీట్గా. సూపర్, ఇలానే ఉండాలి, ఇక పైన ఇలాగే చేయాలి, ఇంకా మంచి బ్రాండ్స్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. నాకైతే నిజంగా చాలా ఫైన్ గుడ్. ఇప్పుడైతే లైఫ్ బెటరే, ఇంకా మా మేడం ఉంది కాబట్టి ఉన్నంత వరకు నాకు టెన్షన్ ఏం లేదు. ఇంకా ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటున్నారు బాలు మీరు? ఒక 2 yearsలో ఇల్లు కొనుక్కుంటా, హైదరాబాద్ మంచిది. హైదరాబాద్లో మంచిది కొనుక్కుంటారు. సో అమ్మని మీ దగ్గరే ఉంచారా లేకపోతే ఊర్లో ఉన్నారా? మమ్మీ ఎప్పటికీ రాదు, కానీ ఇంకా ఇల్లు కొనుక్కుంటే ఒకవేళ మా చెల్లిని మా ఇంట్లో పెట్టుకుని మా మమ్మీని తెచ్చుకుంటా. అప్పుడు చెల్లిని ఇంట్లో పెట్టేసుకొని మమ్మీ. అబ్బా, చెల్లి అంటే ఎంత ఇష్టం కదా. చాలా ఎవ్రీ ఇయర్ రాఖీ కడతారా మీకు? ఎందుకంటే మా చెల్లి ఇక్కడ ఎల్బినల్ ఉంటుంది. ఇక్కడే ఉంటారా? ఎల్బినల్ ఉంటుంది, రాఖీ కడతారు. మరి మీరు ఏమి ఇస్తారు చెల్లికి గిఫ్ట్? ఆమె మొత్తం మెయింటెనెన్స్, ఆమెకి ఇప్పుడు ₹1,00,000 కావాలి అమ్మి అంటే కూడా తెచ్చిస్తాను. రాఖీ కడితే ఇది ఇవ్వాలని ఉండదు, ఆమె ఇచ్చిన ఏం తీసుకోదు. ఏమైనా అవసరం ఉంటే ఇది కావాలి అన్నయ్య అని అడుగుతుంది, ఇది ఏమైనా కావాలి ఇప్పుడు డబ్బులు ఏమైనా పంపించాలా అంటే నాకు ఎందుకు అవసరం ఉంటే అడుగుతుంటుంది. అడుగుతాను, నా ఇష్టం ఉన్నప్పుడు నేను ఈ పిల్లలకు కానీ ఆమె కానీ ఏమైనా కొనియాలంటే వెళ్ళి ఇప్పించేసి పోయినప్పుడు ఇంత అమౌంట్ ఇచ్చేసి వస్తాను. అంతే. చెల్లికి మీకు ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మా చెల్లికి నా మెమరీ బాగా అంటే, మా చెల్లికి పెళ్ళైన తర్వాత ఒక 5 years వరకు పిల్లలు కాలేకపోయారు అన్నట్లు. కాకుంటే అప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి, అదే ఏమంటారు మీకు ఎలా బుగ్గలు అంటారు, అంటే ప్రెగ్నెంట్ వచ్చిపోతుంటుంది అన్నట్టు. దాన్ని అప్పుడు బుగ్గలు వస్తాయి అన్నట్లు, కడుపులో వచ్చి ప్రెగ్నెంట్ అనేది ఆగకుండా వెళ్ళిపోతుంటుంది అన్నట్లు.
అది అప్పుడు ఒక్కొక్క టాబ్లెట్ 100 రూపాయలు, 200, 1000 రూపాయల టాబ్లెట్ ఉండే. అది ఒక హాస్పిటల్లో చూపిస్తే ఒక 2 lakhs వరకు అవుతాయి అని అంటే, అప్పుడు నా దగ్గర 2 lakhs అంటే అప్పుడప్పుడే నేను జస్ట్ టిక్టాక్లో రీల్ చేస్తున్నా, చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తున్నా, 500కు, 300కు, 1000 రూపాయలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అట్లా అప్పుడప్పుడే మనీ లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ఆసార్త నాకు తెలిసిన కొంతమంది బావోళ్ళు, నేను పనిచేసే వాళ్ళని కొంచెం మందిని అడుక్కున్న తర్వాత ఇస్తాను బావ కొంచెం హెల్ప్ చేయను అని అలా చేసి అప్పుడు హాస్పిటల్ చూపిస్తే మా చెల్లికి కొంచెం ఇప్పుడు 3 కొడుకులు పుట్టారు. ఆ నెంబర్ ఎప్పుడు ఊహించుకుంటా. అంటే పిల్లలు కాకుండా ఉంటే మా చెల్లికి మా బావ వదిలేస్తాడేమో, మా బావ ఇంటికి వచ్చేస్తాడేమో, కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్. కొంచెం అత్తమ్మకు, మా అత్తమ్మ కూడా అనిపిస్తుంది కదా, అందరి కోడళ్ళకి పిల్లలైన నా కోడళ్ళకి పిల్లలుగా అయితలేరు, దళిద్రాన్ని తెచ్చుకున్నా అట్లా అంటారేమో అనే ఒక భయం ఉండేది. అనే మరి ఇక చాలా ఫీల్ అది ఒక నెమరి. ఇప్పుడు 3 అల్లుళ్ళు పుట్టారు, అందంగా ఉంటారు, నాతో మంచిగా ఆడుకుంటారు. పోయిందా మా అమ్మని అందరు నా మీద కూర్చుని ఇక ఫన్నీగా ఉంటారు. అదొక నెమరి మర్చిపోలేను ఇంకా. సూపర్. కానీ కోరికలు ఏంటి బాలు? ఎప్పటికైనా నాది ఇలాంటి కోరిక నెరవేరాలి అని అనుకున్న మీ కోరికలు ఏంటి? నా లైఫ్ గోల్ అంటే ఏం లేదు, ఒక బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక కోరిక ఉండే. చచ్చేదాకైనా బిగ్ బాస్లో కనిపించాలి ప్రజలకు అన్నది ఒకటి ఉంది. హైదరాబాద్లో ఒక విల్ల కొనుక్కొని నా బెస్ట్ ఫ్రెండ్స్, నాకు కొంతమంది కావాల్సిన వాళ్ళని ఇంకా ఎంజాయ్ చేయాలంట. నా లైఫ్లో ఇప్పుడు నాతో ఉండే ప్రజెంట్గా మా బావలు కొంతమంది నా లైఫ్గా అంటే క్లోజ్గా నన్ను అర్థం చేసుకుని బాలు గుడ్ పర్సెంట్ అని నన్ను హిందీలో ఎవరు ఆదరించిండ్రో వాళ్ళకి ఇప్పటికైనా నేను సహాయపడి ఉంటాను. అది అంత గోల్ ఇంకేం లేదు ఇంకా నా లైఫ్. ఇంకేం లేదు. దేవుడు కనుక ఏదైనా ఒక చిన్న వరం లాంటిది ఇస్తే మీకోసం మీరు ఏం కోరుకుంటారు? నాకు కావాల్సిన వాళ్ళు నా దగ్గర ఉంటే చాలు అని కోరుకుంటా. అంతే అంతే, ఇంకేం లేదు. ఇంకేం వద్దు, నాకు అదే కావాలి. సూపర్ బాలు గారు. సో ఖచ్చితంగా మంచి సక్సెస్ వచ్చి ఏదో ఒక సంవత్సరంలో బిగ్ బాస్కి వెళ్ళాలని. నేనే ఆ బిగ్ బాస్కు వెళ్ళాలని ఉంది. వెళ్తానో తెలియదు, దేవుని అది అదృష్టంగా భావిస్తా. నాకు ఇప్పటికీ ఇంకా ఉన్న ఫేమ్ కన్నా బెటరే. నాకు ఫేమ్ తగ్గిపోయినా, ఫేమ్ లేకుండా ఉప్పల్ బాలు అనే మనిషిని మర్చిపోయిన ప్రజలు, నేను ఎక్కడైనా సరే పని చేసుకుని బతుకుతాను. నాకు కావాల్సిన కొంతమంది నన్ను లైక్ చేసి ఒక ఎంజాయ్మెంట్గా, అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినా నాకన్నా ఒక 4 ఫ్రెండ్స్ వీళ్ళంటే అబ్బా బాల్ అంటే ఇంద్ర బాలుని పిలవాలి, ఇక్కడికి ఎంజాయ్కి ఉండాలి, బాల్ మనతో పాటు లైఫ్లో మనకు బెస్ట్ ఫ్రెండ్గా అనుకునే వాళ్ళు నా దగ్గర ఉంటే చాలని కోరుకుంటున్నాను. అంతే, అంతకుమించి ఏమొద్దు. సూపర్. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి అని కూడా కోరుకుంటూ, ఎప్పటికీ ఫేమ్ ఇలాగే ఉండాలి, ఎక్కడ తగ్గకూడదు. మా మేడం ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. నేను ఇంకా మా మేడం ఇప్పుడు నెక్స్ట్ కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇంకో ఇయా కూడా రిలీజ్ అవుతుంది 3వ బ్రాంచ్. దానికి కూడా నేనే వెళ్ళాలి. మళ్ళీ ఇంకా ఏ హీరోయిన్ వస్తుందో తెలియదు. ఇంకా అప్పుడు మళ్ళీ రచ్చ చేయాలి. అంతే, ఇంకో హీరోయిన్ కోసం నెక్స్ట్ మంత్ అనుకుంటా రిలీజ్. నెక్స్ట్ మంత్. బా సూపర్. సో అలాగే ఎప్పటికీ మంచి సక్సెస్లో ఉంటూ, ఇంకా మంచి పేరుని తెచ్చుకుంటూ, మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటూ, ఒక ఇల్లు, అలాగే బిగ్ బాస్ కోరిక 2 నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఎవరికైనా పని లేకుంటే, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే, ఇబ్బందులు ఎవరైనా పడతారంటే మా మేడంని అప్రోచ్ అయ్యి హోటల్లో ఏమైనా జాబ్ కావాలంటే కూడా మీకు పెట్టిస్తుంది. చాలా మంచిది. దయచేసి మీకు ఎవరికైనా, మాకు కూడా పరిస్థితి బాగాలేదు బాలు, హోటల్ ఏదైనా పని అవకాశం ఇస్తే మీ మేడం దగ్గర ఏదైనా పని చేస్తాను అంటే కంపల్సరీ మా మేడం చెప్తాను. ఎవరైనా సరే జాబ్ లేదు, మా పరిస్థితి బాగాలేదంటే ఎవరైనా అడగండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి బాలు గారికి ఇన్స్టాలో చక్కగా మెసేజ్ చేయండి, నేను ఏదైనా జాబ్ ఇప్పిస్తాను. అంతే. సూపర్. థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.